దేవుని పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొన్ని ప్రభువైన యేసుక్రీస్తునకు గల పేర్లను గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినము 14వ పేరు. 14వ పేరు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకొని ధ్యానము చేద్దాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు నైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ మా పట్ల చూపించి మరొక నూతన దినము మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రములు తండ్రి. నీ సన్నిధి ప్రేమించి చేరవచ్చిన వారిని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థించిన వారిని, పాటలు పాడిన వారిని కూడా దీవించి బలపరిచి మీ కాపుదల దయచేయండి. చదువుకున్న లేఖన భాగము దీవించు నాయన. మీరే మాతో మాట్లాడండి. పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని, దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ దినము 25వ వచనములోని మాటలే మనం ధ్యానం చేద్దాం. ఈ 25వ వచనములో మనకు 3 భాగాలు కనిపిస్తాయి. అందులో ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, ఆయనకు పెట్టబడిన పేరు అధ్యక్షుడు అనే పేరు పెట్టబడింది. అధ్యక్షుడు అనగా పై విచారణకర్త అని, పై విచారణకర్త అని అర్థం. సరే, మనము ఆ వచనంలో ఉన్నాం కాబట్టి ఆ వచనాన్ని పూర్తిగా మనము ధ్యానము చేద్దాం. ఈ వచనములోని మాట 1వ మనం చూస్తే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి అని రాయబడింది. అవునా? మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి అనే మాట. గొర్రెలు దారి తప్పుతాయా అంటే దారి తప్పుతాయి. అందుకే కదా ప్రభు ఈ మాట రాసింది ఇక్కడ. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో ఒక గొర్రె దారి తప్పిపోయింది. దాన్ని వెతకడానికి 99 గొర్రెలను విడిచిపెట్టి యజమానుడు అది దొరికేంత వరకు వెతుకులాడి అది దొరికినప్పుడు సంతోషం చేత దాని భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి అందరితో కూడా ఇలా చెప్పినాడు, నా గొర్రె తప్పిపోయి దొరికింది కాబట్టి మీరు నాతో పాటు కూడా ఆనందించండి, సంతోషించండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. మనము కూడా గొర్రెల వలె దారి తప్పిపోతిమి అన్నాడు ప్రభు. మనమందరం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా దారి తప్పి తిరుగుతున్నాడు. ఆకాశములో చూడండి, అప్పుడప్పుడు మీరు చూస్తుండండి, ఆకాశములో కొన్ని చుక్కలు అలాగ వెళ్తూ ఉంటాయి. ఎందుకు వెళ్తున్నాయబ్బా అని ఆలోచన చేస్తే, అవి తమ స్థానాన్ని పోగొట్టుకున్నాయి కాబట్టి తన స్థానం దగ్గరికి పోవడానికి ఆ తప్పిపోయినటువంటి ఆ చుక్కలు అలాగా వెళ్తూ ఉంటాయి. అలాగని
చేరవచ్చిన మనమందరమైతేనేమి, వింటూ ఉన్న మీరైతేనేమి, అందరూ కూడా ఒకప్పుడు అంటే దేవుణ్ణి ఎరగనప్పుడు అందరూ కూడా త్రోవను తొలగిపోయిన వాళ్ళే, త్రోవ విడిచిపెట్టి తిరిగిన వాళ్ళే అనేది మనకు అర్థమవుతూ ఉంది. యేసుక్రీస్తును గురించి రాయబడిన మాట లేదా యేసు ప్రభువు చెప్పిన మాట మనం ఒకసారి ఆలోచన చేస్తే, యెషయా గ్రంథములో రాయబడిన మాట చూడండి, 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము చూడగా, 53వ అధ్యాయము 6వ వచనము మనము చూడగా ఇలా రాయబడి ఉంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. అవునా? త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపిన మాట రాయబడింది. చాలు. ఈ వచనం రాయబడిన మాట మనం చూడగా మనమందరము అనే మాట ఉంది. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, చిన్న పెద్ద అనే భేదము లేదు, కుల మత భేదము అనేది ఏమీ లేదు. అందరం అంతే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అన్నాడు. రెండవదిగా, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనలో ప్రతి వాడు కూడా తనకిష్టమైన త్రోవకు తొలగినాడంట. అంటే ప్రతి మనుషుడు ఒక్కసారి కాకపోతే మరొక్కసారి దేవుని నీతికరమైన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తన సొంత స్వార్థపూరితమైన పాప పుష్టమును బట్టి మార్గాన్ని తప్పుతాడు. ఒక్కసారి మరొక్కసారైనా ఖచ్చితంగా దారి తప్పుతాడు అని దేవుని వాక్యం కళాఖండితంగా ఆజ్ఞాపించుతూ ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయము మొదటి వచనములో మనం చూడగా, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా అనే మాట రాయబడింది. కాబట్టి అలాగని అనే మాట రాయబడింది కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయినా మనం ఖచ్చితంగా దావా తప్పుతాము. అది వాస్తవం, అది వాస్తవం. కాబట్టి దారి తప్పక ముందే మనం ఏం చేయాలంటే సరైన మార్గములో నడిచేవారుగా ఉండాలి, సరైన మార్గం నడిచేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో రాయబడింది, మీ ఆత్మల కాపరిగా అన్నాడు. అవునా? ఆ మాట చూస్తామా? ఒకసారి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్న వాక్యానికి వచ్చేద్దాం. 2:25, 2వ అధ్యాయము 25వ వచనం మనం చూసినాం కదా. మరోసారి ఆ మాట చదువుదాం. గాని మీ ఆత్మల కాపరియు, మీ ఆత్మల కాపరియు అనే మాట రాయబడింది. మీ ఆత్మల కాపరి అంటే ఆత్మల కాపరి ఉన్నాడా? గొర్రెలకు కాపరి ఉన్నాడు. అవునా? గొర్రెలకు కాపరి ఉన్నాడు, బర్రెలకు కాపరి ఉన్నాడు. అదేవిధంగా మనుషులకు కూడా కాపరి ఉన్నాడంట. మనుషులకు కాపరి ఉన్నాడా? అవును, కాపరి ఉన్నాడు. లోకపరంగా చూస్తే మనకు ఎంతో మంది కాపురులు మనకు కనిపిస్తారు. అదే ప్రకారంగా బైబిల్ ప్రకారం మనం చూస్తే కనుక మనకు కాపరి ఉన్నాడు. ఆ కాపరి పేరే, ఆ కాపరి రాయబడిన మాట అంటే మీ ఆత్మల కాపరి అనే మాట ఉంది. ఆత్మల కాపరి. ఆత్మల కాపరి ఎవరు? ఆత్మల కాపరి ఎవరు అంటే చూడండి, 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. ఇదే పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి అన్నమాట ఉంది. చాలు, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, రెండవదిగా ప్రధాన కాపరి అని రాయబడింది. ప్రధాన కాపరి అనే మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువాడు
దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు అనే మాట ఉంది. 18 వచనంలో 18 వచనం చూడండి ఒకసారి. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అన్నాడు. మంచిది. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చూస్తే అనగా మరి 10వ అధ్యాయం అంతా చూస్తే కనుక మనము ఇక్కడ కాపరి అనే మాట కనిపిస్తూ ఉంది. ఏ కాపరి? కాపరి అంటే గొర్రెల కాపరి. అవునా? గొర్రెల కాపరి అనే మాట చూస్తాం. ఆయన గొర్రెల కాపరి అని దేవుని వాక్యం చెబుతుంది. గొర్రెల కాపరి మాత్రమే కాదు, ఆయన మంచి కాపరి అన్న మాట ఉంది. ఆయన మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసము ప్రాణం పెడతాడు. అవునా? కాపరి అనగా, కాపరి అనేవాడు గొర్రెల కోసం ప్రాణం పెట్టే కాపరి. ప్రాణం తీసే కాపరులకు ఉన్నారు బైబిల్లో. గొర్రెల ప్రాణం తీసే కాపరులు ఉన్నారు. కానీ ఈయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు తన గొర్రెల కోసమై తను ప్రాణం పెట్టేవాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. 2వ వచనంలో ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అవునా? గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఆయన కాపరి. కాపరి ఎప్పుడు ముందుగానే ఉంటాడు. కాపరి ఎప్పుడు ముందుగానే ఉంటాడు. గొర్రెలు వెనక వస్తూ ఉంటాయి, కాపరి ముందు వెళ్తూ ఉంటాడు. ఈయన ఎవరంటే ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి. ఆయన మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెలను కాపాడుతాడు, తన గొర్రెలను మేపుతాడు, తన గొర్రెల కోసమై ప్రాణం కూడా పెడతాడు. ఈయన మంచి కాపరి అన్నమాట వ్రాయబడింది. నేను గొర్రెల మంచి కాపరిని అన్నాడు 14వ వచనములో. అవునా? 14వ వచనములో నేను గొర్రెల మంచి కాపరిని అని జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది. 16 చివర్లు రాయబడింది. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడును అగును అన్నమాట వ్రాయబడి ఉంది. ఏదేమైనా ఈ కాపరి ఆయన తన మందను మేపేటువంటి వాడుగా ఉన్నాడు అనే సంగతి మనకు కనిపిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అనే మాట ఉంది. ఇక్కడ కిరీటం కనపడుతుంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినటువంటి మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అనే మాట ఉంది. బైబిల్లో ఒక 5 కిరీటాలు రాయబడినాయి. 5 కిరీటాల గురించి బైబిల్ చెబుతూ ఉంది. 1వదిగా మనం చదువుకున్నాం, వాడబారని మహిమ కిరీటము అనే మాట రాయబడింది. 2వదిగా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8 4వ అధ్యాయము 8వ వచనము చూడగా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలు. కాబట్టి ఇక 2వ వినపడుతుంది. 2వ కిరీటం ఏంటంట? ఒకటేమో వాడబారిని మహిమ కిరీటము, 2వదిగా నీతి కిరీటం. ఎవరికి నీతి కిరీటము? పౌల్లాగా శ్రమ పొందిన వారికి, పౌల్లాగా పరిచర్య చేసిన వాళ్లకు, పౌల్లాగా ఆయన శ్రమ పొందాడు కదా, ఎన్ని శ్రమలో. అవునా? ఆ శ్రమల గురించి మనము మరి ధ్యానించినప్పుడు చాలా శ్రమ పడ్డాడు సంఘాల గురించి. కాబట్టి అలాంటి వానికి నీతి కిరీటము ఉంచబడి ఉంది అనే మాట రాయబడింది. ఇది 2వది. 3వదిగా చూడండి, యాకోబు పత్రిక 1:12. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో రాయబడిన మాట, శోధన సహించువాడు ధన్యుడు,
అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేయబడిన జీవ కిరీటము పొందును అనే మాట రాయబడింది. శోధన సహించువాడు ధన్యుడు అంటాడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేయబడిన జీవ కిరీటమును ఇస్తాడంట. తన్ను ప్రేమించు వారికి జీవ కిరీటం ఆయన ఇస్తాడు అన్నమాట ఇందులో మనము చూస్తూ ఉన్నాం. ఇది మూడవది. ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం 9వ అధ్యాయం 25వ వచనములో రాయబడిన మాట, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షేమము కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము అన్నాడు. నాలుగవదిగా ఏ కిరీటం అంటే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము అన్నాడు. ఇక 5వ కిరీటాన్ని మనం చూస్తే కనుక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను అన్నాడు. విశ్వాసికి శ్రమలు వస్తాయి. విశ్వాసి శ్రమల గుండా వెళ్ళాలి. అవునా? విశ్వాసి శ్రమల గుండా వెళితేనే శోధన సహించువాడు, అవునా, శరణు సహించువాడు, శ్రమను సహించువాడు, మరణం వరకు సహించువాడు, అలాంటి వారికి దేవుడు జీవ కిరీటమిచ్చెదను అని అంటున్నాడు. బైబిల్ చెప్తున్నట్టుగా శ్రమలు రాకపోవు. దేవుని నమ్మిన వారికి శ్రమ ఖచ్చితంగా వస్తుంది. అయితే నువ్వు సహించువాడవైతే, మరణం వరకు నమ్మకంగా ఉంటే కనుక ఆయన నీకు జీవ కిరీటాన్ని ఆయన ఇస్తాడు అని లేఖనం మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది. ఇప్పుడు మనము వాక్య భాగానికి వచ్చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మరోసారి చదువుదాం. ఒకసారి అక్కడ రాయబడిన మాట మనం ధ్యానం చేయాలి కాబట్టి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన అధ్యక్షుడు అని రాయబడింది. అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అధ్యక్షుడు అంటే మీపై విచారణకర్త అని ఉంది. గ్రీకులో ఈ పదం ఎట్లా ఉంది అంటే చూడండి. అపోస్తుల కార్యం 20:28లో అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూడాలి. 20:28 దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు అనే మాట రాయబడింది. మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అనే మాట ఉంది. ఇక్కడ కూడా మనకు కనిపిస్తే మాట ఏంటంటే సంఘాన్ని కాపాడమని ప్రోత్సహించడము జరిగింది. అయితే రాయబడిన మాట, దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. అధ్యక్షుడు అనగా పై విచారణకర్త. అధ్యక్షుడు అనగా
మందను కాచేటువంటి వాడు, మందను మేపేటువంటి వాడు, అనగా సంఘాన్ని మేపేటువంటి వాడు, సంఘస్థులను వాక్యములో బలపరిచేటువంటి వాడు. సంఘము అనగా అది క్రీస్తు స్వరక్తమి సంపాదించిన సంఘం. ఆయన రక్తం కార్చాడు, సంఘాన్ని ఆయన సంపాదించుకున్నాడు. కాబట్టి ఆ సంఘంపై అధ్యక్షులైన వాడు మందను కాసేవాడుగా ఉండాలి. ఆ యావత్తు మందను గురించి అన్నమాట ఉంది. కాబట్టి మందకు అధ్యక్షుడు అవసరం, మందకు పై విచారణకర్త అవసరం. ఆయన అధ్యక్షుడు అనే మాట బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. యావత్ మందను గురించి అన్నమాట కదా. అధ్యక్షులను గురించిన ఈ భాగం వివరణ చాలా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆయన గురించిన వివరణ గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా రాయబడి ఉంది. అధ్యక్షులు వారి విధుల గురించి బైబిల్ చెబుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని సంఘానికి అధ్యక్షుడు కానీ పాస్టరు కానీ ప్రాథమికంగా ఒక కాపరి వలె ఉండాలి అన్నాడు. అధ్యక్షుడు సంఘానికి కానీ మరి ఒక పాస్టర్ కానీ అతడు కాపరిగా ఉండాలి అని చెప్పాడు, కాపరి వలె ఉండాలి అని చెప్పినాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, మరి తాను ఎఫెసులోని సంఘానికి ఈ విధంగా కాపరిగా పరిచర్య చేశాడో పౌలు విచారించినట్టుగా మనం చూస్తాం. ఎఫెసులోని క్రైస్తవులను నమ్మకంగా హెచ్చరిస్తూ వారికి బోధించడం ద్వారా దేవుని సంపూర్ణ చిత్తాన్ని వారికి ప్రకటించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇలాగా అధ్యక్ష పదవిని ఆశించినటువంటి వాడు ఎలా ఉండాలో కూడా తిమోతికి వ్రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సంఘాన్ని, మరి దేవుని సంఘానికి అధ్యక్షుడు కానీ పాస్టర్ కానీ ప్రాథమికంగా ఒక కాపరి వలె ఉండి ఆ సంఘాన్ని కాయాలా, దాని బాధ్యత తీసుకోవాలా. ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు పడిపోయినారు, ఎవరు రావడం లేదు, ఎవరు శ్రమల్లో ఉన్నారు, ఎవరు లోకంలో కలిసిపోయినారు, అన్ని ఉడక చూసుకునేటువంటి కాపరి అనే సంగతి బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. దాన్ని మనము జ్ఞాపకములో ఉంచుకోవాలా, ఇది గుర్తుంచుకుందాం. తర్వాత ఫిలిప్ పత్రిక 1:1 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము మనము చూడగా, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అనే మాట రాయబడింది. బాగా వినండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకంట, సకల పరిశుద్ధులకు అధ్యక్షులకును అన్న మాట ఉంది. ఆయన అధ్యక్షుడు. తదుపరి మరికొంతమంది అధ్యక్షులను ఆయన సంఘాలకు కాపరిగా ఉంచినట్టుగా మనం ఇందులో చూస్తాం. అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి శుభమని చెప్పి రాయున్నది అన్నమాట కనిపిస్తుంది. జాగ్రత్తగా కాపరులైన వాళ్ళు, అధ్యక్షులైన వాళ్ళు ఎలా సంఘాన్ని పరిపాలించాలనో, ఎలా సంఘాన్ని పోషించాలనో, ఎలా నడిపించాలనో, ఎలా బోధించాలనో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలన్న సంగతి పౌలు మరి ఫిలిప్పీ సంఘానికి రాసినట్టుగా మనం చూస్తాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, తీతు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూడగా ఇలా బైబిల్ మనకు చెబుతుంది. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అని అన్నాడు. వర్షం 8లో అతిథి ప్రియుడును, స్వజన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఉండి అనే మాట కనిపిస్తుంది. అవునా? ఎలా ఉండాలా అధ్యక్షుడు? ఎలా ఉండాలంట అధ్యక్షుడు? అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె అన్న మాట ఉంది. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె
నిందారహితుడై ఉండవలెను అన్నాడనమాట. నిందలేని వాడే ఉండాలి. దేవుని గృహ నిర్వాహకుడు, దేవుని ఇంటికి నిర్వాహకుడు నిందలేని వాడై ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకేముంది? అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అన్నాడు. అధ్యక్షునిలో ఇవేవి కూడా ఉండకూడదంట. ఏముండకూడదు? కోపిష్టిగా ఉండకూడదు, మద్యపానిగా ఉండకూడదు, కొట్టువానిగా ఉండకూడదు, దుర్లాభం అంటే దోచుకునేవాడిగా ఉండకూడదు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇలా కూడా చెప్తాను నేను. అధ్యక్షుడు అంటే పెద్ద, సంఘానికి పెద్ద అనే మాట, అధ్యక్షుడు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు పదాలు సంఘములో ఒకే పదవిని సూచిస్తున్నాయన్న మాట కనిపిస్తుంది. అధ్యక్షుడు, గృహ నిర్వాహకుడు, ఈ రెండు పదాలు కూడా మరి సంఘములో ఒకే పదవిని సూచిస్తున్నట్టుగా వాక్యం చెబుతుంది. ఆ పదవికి కావలసిన ఆధ్యాత్మిక పరిపక్వతను మొదటి పదం సూచిస్తుండగా, దేవుని ఇంటిలో గృహ నిర్వాహకునిగా సంఘ పర్యవేక్షకులు చేసే కార్యాన్ని అధ్యక్షుడు అనే పదము ఇక్కడ సూచిస్తుంది అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అధ్యక్షుడు నిందారహితుడై ఉండవలెను అని ఉంది. అధ్యక్షుడు నిందారహితుడై ఉండాలంటే సంఘ పర్యవేక్షకులు అత్యున్నత నైతిక ప్రమాణాలు కలిగి ఉండాలని దేవుడు ఆదేశిస్తున్నట్టుగా వాక్యం చెబుతుంది. నాయకులు నిందారహితులు కాకపోతే సంఘము ఆదర్శమైన దైవిక జీవితాన్ని కోల్పోయి నీతి మార్గం నుంచి తొలగిపోతుందని దేవునికి తెలుసు. దీనిని గూర్చిన మరింత వివరణ మనకు అధ్యక్షుల నైతిక అర్హతల గురించి మనం చూడగలుగుతాం. ఏదేమైనా వాళ్ళు ఉండాల్సినటువంటి విధానం ఇందులో దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి క్రీస్తు ముఖ్య కాపరి అయినట్లుగానే ముఖ్య విచారణకర్త కూడా వేరే ఎవరు లేరు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన ప్రాముఖ్యమైన వాడు, ఆయన అధ్యక్షుడు, ఆయన కాపరి. అవునా? ఆయన ఆత్మల కాపరి, ఆయన అధ్యక్షుడు. తప్పిపోయిన వాటిని వెతికి రక్షించినటువంటి వాడు, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తెలిసిన దేవుడు. ఆ దేవుడే ఆయన అధ్యక్షుడిగా ఉండి తండ్రిని దేవుడు తనకు అప్పగించిన పనిని ఆయన నెరవేర్చి, అవునా, దేవుని మయంపరిచి ఆయన పరమునకు వెళ్ళిపోయినాడు. అదేవిధంగా సంఘాలలో పెద్దలు, సంఘాలలో కాపరులు, సంఘాలలో అధ్యక్ష పదవిని తీసుకున్నటువంటి వారు ఎలా జీవించాలనో ఆ సంగతి బైబిల్ చెబుతుంది. ఆ ప్రకారంగా జీవించడానికి మరి మనమందరం కూడా మరి సిద్ధపడి ఉండాలి. ప్రభునకు మహిమ తెచ్చేవారుగా ఉండాలి, ప్రభునామాన్ని గణపరిచేవారుగా ఉండాలి. సంఘాన్ని కూడా పరిపాలించేటువంటి నాయకులుగా ఉన్న మనము మరి మద్యపాని, కోపిష్టి, కొట్టుబాటు కాకుండా దుర్లాభాపేక్షను అపేక్షించకుండా జాగ్రత్త కలిగి బతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. మా హృదయాల్లో భద్రపరిచి మీరే కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.